వృషభ రాశి వారి జాగ్రత్త. ఈ ఇద్దరు వ్యక్తులతో జాగ్రత్త. అసలు ఆగస్టు నెల చివరిలోపు ఒక పెద్ద సమస్య నుండి బయటపడతారు. అంతులేని ఐశ్వర్యం మీ సొంతం కాబోతుంది అని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుందో ఇప్పుడైతే తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ముందుగా ఒక్క ముఖ్యమైన విషయం చెప్పాలి. మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే ఇది యాదృశ్చికం కాదు అని నమ్మండి. ఎందుకంటే ఆగస్టు నెల చివరి రోజుల్లో మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులకు సంకేతంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నెన్నో విషయాల్లో ఓపికగా ఎదురు చూశారు. డబ్బు రావాల్సి ఉండి రాకపోవడం, ఒక పని పూర్తి అవుతుందని అనుకుని అదే పదే పదే వాయిదా పడడం, మీకు రావాల్సిన గౌరవం మరొకరికి దక్కడం, మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం రాకపోవడం, ఇలా చాలా విషయాలు మీ మనసులోనే బాధను కలిగించి ఉండవచ్చు. కానీ వృషభ రాశి వారు ఇప్పుడు పరిస్థితులు అనేవి నెమ్మదిగా మారే సమయం దగ్గర పడబోతోంది. ఆగస్టు నెల చివరి లోపు మీరు ఒక పెద్ద సమస్య నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చాలా కాలంగా కూడా మీ మనసులో భారంగా ఉన్న ఒక విషయం పరిష్కారం వైపు వెళ్ళవచ్చు. అయితే ఈ సమయంలో మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సిన ఇద్దరు వ్యక్తులు అయితే ఉన్నారు. ఎవరు అంటే, మొదటి వ్యక్తి మీ మంచిని బయటకు చెప్పుకుంటూ లోపల మాత్రం మీ యొక్క విజయాన్ని ఇష్టపడని వ్యక్తి. ఇటువంటి వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉండవచ్చు, మీతో ప్రతిరోజు మాట్లాడుతూ ఉండవచ్చు, మీ కుటుంబానికి తెలిసిన వ్యక్తి కూడా కావచ్చు, మీ స్నేహితుల్లో ఒకరు కావచ్చు, మీరు నమ్మే వ్యక్తి కూడా అయి ఉండవచ్చు. వాళ్ళు మీ ముందు నీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు, కానీ మీరు ఏదైనా కొత్త పని మొదలు పెడుతూ ఉన్నప్పుడు మాత్రం అనవసరమైనటువంటి భయాలు కలిగించవచ్చు. అది వర్క్ అవుతుందా, అంత డబ్బు పెట్టడం ఎందుకు, నీ వల్ల అవుతుందా, ఇంత తొందరగా ఎందుకు చేస్తూ ఉన్నావు అంటూ మీలో అనుమానాలు పెంచే అవకాశం అయితే ఉంటుంది. అందుకే వృషభ రాశి వారు ఈ సమయంలో మీ ప్రతి ఆలోచన ప్రతి ఒక్కరితో కూడా పంచుకోవద్దు. మీరు చేయబోయే పని పూర్తి అయ్యే వరకు కూడా దానిని రహస్యంగా ఉంచడం మంచిది. ఇక రెండవ వ్యక్తి మీ దగ్గర నుండి సమాచారం తీసుకుని ఆ సమాచారాన్ని మరొక దగ్గర చెప్పే వ్యక్తి. ఈ వ్యక్తిని గుర్తించడం కొంచెం కష్టం, ఎందుకంటే వారు మీకు చాలా మంచిగా కనిపిస్తూ ఉంటారు. మీ కుటుంబ విషయాలు అడుగుతారు, మీ డబ్బు విషయాలు అడుగుతారు, మీరు ఏం చేయబోతున్నారని అడుగుతూ ఉంటారు, మీరు ఎక్కడి నుండి డబ్బు వస్తుంది అని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వృషభ రాశి వారికి ఈ సమయంలో ముఖ్యంగా ఒక విషయం అయితే గుర్తుండాలి. మీ డబ్బు పరిస్థితి, మీ భవిష్యత్ ప్లాన్స్, మీ యొక్క కుటుంబంలో జరుగుతున్న ముఖ్యమైన విషయాలు అందరికీ చెప్పాల్సిన అవసరం అయితే అసలు లేదు. ఎందుకంటే మీకు మంచి జరగడం ప్రారంభమైనప్పుడు అందరూ సంతోషపడతారని అనుకోవద్దు. కొంతమంది మీ విజయాన్ని చూసి సంతోషిస్తూ ఉంటారు, కొంతమంది మాత్రం మీ మార్పును చూసి అసూయపడుతూ ఉంటారు. అందుకే సమయంలో మీకు ఒక చిన్న సూత్రం చెప్తున్నాను. పని పూర్తి అయ్యే వరకు కూడా నిశ్శబ్దం, పని పూర్తి అయ్యాకే ప్రపంచానికి సమాధానం. ఇది వృషభ రాశి వారు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇప్పుడు మీకు రావాల్సిన అసలు అదృష్టం గురించి మాట్లాడుకుందాం. వృషభ రాశి వారు ఆగస్టు నెలలో ఆర్థికపరమైన విషయాల్లో ముందడుగు వేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో కొత్త అవకాశాలు, బకాయిలు రావడం, ఆస్తి సంబంధించిన విషయాలు ముందుకు కదలడం వంటి ఫలితాలను కొన్ని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా మీకు రావాల్సిన డబ్బు గురించి ఒక శుభవార్త రావచ్చు. చాలా రోజులుగా ఎవరో ఒకరి దగ్గర మీ డబ్బు ఉండిపోతుందని అనుకోవచ్చు, లేదా మీరు చేసిన పనికి డబ్బు రావాల్సి ఉండవచ్చు, లేదా ఒక చెల్లింపు ఆలస్యం అవుతూ ఉండవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వృషభ రాశి వారికి నెలాఖరు వైపు ఒక కదలిక కనిపించే అవకాశం ఉంటుందండి. ఒక్కసారిగా మీ చేతిలోకి పెద్ద మొత్తం డబ్బులు రావడం మాత్రమే కాదు, డబ్బు రావడానికి ఉన్నటువంటి ఒక మార్గం తెరుచుకోవడం కూడా మీకు అదృష్టమే. కొత్త పని రావచ్చు, కొత్త కాంట్రాక్ట్ రావచ్చు, ఉద్యోగంలో అదనపు బాధ్యత రావచ్చు, వ్యాపారంలో కొత్త కస్టమర్ కూడా రావచ్చు, ఇప్పటి వరకు కూడా ఆగిపోయిన పని మళ్ళీ మొదలు కావచ్చు. ఇవన్నీ మీ యొక్క ఆర్థిక పరిస్థితి మార్చే అవకాశాలు. ముఖ్యంగా గతంలో మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం రావడం ప్రారంభం కావచ్చు. మీరు ఒక విషయాన్ని గమనిస్తారు, ఇప్పటి వరకు కూడా మీకు లేదు అని చెప్పిన వ్యక్తులే ఇప్పుడు మీ దగ్గరకు రావడం మొదలు పెడతారు. మీ విలువను గుర్తించని వాళ్ళు ఇప్పుడు మీతో మాట్లాడాలని చూస్తారు. మీరు పడిన కష్టాన్ని పట్టించుకొని వాళ్ళు ఇప్పుడు మీ యొక్క ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. ఇది మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ లాగా అనిపించవచ్చు. అయితే వృషభ రాశి వారికి ఒక హెచ్చరిక కూడా ఉంది. ఆగస్టు నెలలో డబ్బు వస్తుందనే నమ్మకంతో ముందుగానే ఎక్కువ ఖర్చు చేయకండి. కొన్ని జ్యోతిష విశ్లేషణలలో ఆకస్మిక ఖర్చులు, కుటుంబం, డబ్బు విషయాలపైన మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుందని సూచన.
అందుకే మీ చేతిలోకి డబ్బు వచ్చిన వెంటనే మొత్తం ఖర్చు చేయకుండా మొదట అవసరమైనవి పూర్తి చేయండి. తరువాత అప్పులు ఉంటే వాటిని తగ్గించండి. తర్వాత కొంత పొదుపు చేయండి. మిగిలిన దానితో మీ యొక్క అవసరాలు తీర్చుకోండి. ఎందుకంటే వృషభ రాశి వారికి ఇప్పుడు డబ్బు రావడం ఎంత ముఖ్యమో వచ్చిన డబ్బును నిలబెట్టుకోవడం కూడా అంతకంటే ముఖ్యం. ఇక ఉద్యోగాలు చేస్తున్న వారికి మీ పనిని గమనిస్తున్న ఒక వ్యక్తి ఉంటారు. ఇప్పటి వరకు కూడా మీ కష్టాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా కూడా ఇప్పుడు మీ పనితీరు మీ పై స్థాయిలో ఉన్నవారి యొక్క దృష్టికి వెళ్ళే అవకాశం ఉంది. మీకు కొత్త బాధ్యతలు రావచ్చు, ప్రమోషన్ గురించి చర్చ రావచ్చు, లేదా మీరు చాలా కాలంగా కోరుకుంటున్న మార్పుకు మార్గం కూడా ఏర్పడవచ్చు. వ్యాపారాలు చేస్తున్న వృషభ రాశి వారు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొత్త పరిచయాలు వస్తాయి, కొత్త అవకాశాలు వస్తాయి. కానీ ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా వెంటనే అంగీకరించకుండా ఒక్కసారి పూర్తిగా పరిశీలించండి. ఎందుకంటే మీకు మంచి అవకాశం వచ్చినప్పుడు ఈ సమయంలో మొదటి వ్యక్తి, రెండవ వ్యక్తి వంటి వ్యక్తులు కూడా మీ చుట్టూ తిరిగే అవకాశం అయితే ఉంటుంది. మీ విజయానికి అడ్డుగా నిలిచే వ్యక్తిని మీరు గొడవ పెట్టుకుని దూరం చేయాల్సిన అవసరం అయితే లేదు. నిశ్శబ్దంగా దూరం పెడితే చాలు. మీ యొక్క వ్యక్తిగత విషయాలు అసలు చెప్పకండి. మీ యొక్క ఆర్థిక విషయాలు చెప్పవద్దు. మీ భవిష్యత్ ప్లాన్స్ ఏంటో చెప్పకండి. మీరు చెయ్యబోయే పెట్టుబడుల గురించి అందరికీ చెప్పనవసరం లేదు. ఇలా చేయడం ద్వారా మీరు చాలా సమస్యలు ముందుగానే తప్పించుకోవచ్చు. ఇక కుటుంబ విషయానికి వస్తే వృషభ రాశి వారికి చాలా కాలంగా కూడా కుటుంబంలో ఒక సమస్య ఉంటే అది నెమ్మదిగా పరిష్కారం వైపు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. ఇంట్లో ప్రశాంతత పెరగవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఒక మంచి వార్త కూడా వినిపించవచ్చు. ఇల్లు, స్థలం, వాహనం లేదా ఇంటికి సంబంధించిన ఒక నిర్ణయం ముందుకు కదలవచ్చు. ఇప్పటి వరకు కూడా మీరు ఎదురు చూస్తున్న ఒక సమాధానం కూడా రావచ్చు. ముఖ్యంగా ఆగస్టు నెల చివరి రోజుల్లో ఇంతకాలం ఎందుకు ఇంత ఆలస్యమైంది అని అనిపించే విధంగా ఒక పరిష్కారం అయితే రావచ్చు. అందుకే వృషభ రాశి వారు ఇప్పటి వరకు కూడా జరిగిన ఆలస్యాన్ని చూసి నిరాశ చెందకండి. కొన్ని విషయాలు ఆలస్యంగా రావడం అంటే అవి రావు అని కాదు. కొన్ని విషయాలు సరైన సమయంలోనే మన జీవితంలోకి వస్తాయి. మీరు కోల్పోయిన అవకాశాల గురించి బాధపడకుండా ఇప్పుడు ముందుకు వచ్చే అవకాశాలను గమనిస్తూ ఉండండి. ఎందుకంటే మీ జీవితంలో ఒక తలుపు మూసుకుపోయినట్లు కనిపించిన మరొక తలుపు తెరుచుకునే సమయం అయితే దగ్గర పడుతుంది. ముఖ్యంగా ఆగస్టు నెల చివరిలోపు మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు బీజం పడవచ్చు. అది డబ్బు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆస్తి కూడా కావచ్చు, లేదా చాలా కాలంగా కూడా మిమ్మల్ని బాధిస్తున్నటువంటి సమస్యకు పరిష్కారము కావచ్చు. ఏ రూపంలో వచ్చినా మీరు ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీ శ్రమను మీరు ఆపకండి. మీ అదృష్టం మీద మాత్రమే ఆధారపడకండి. మీకు వచ్చే అవకాశాన్ని గుర్తించి దానిపైన పనిచేయండి. ఇక చివరిగా వృషభ రాశి వారికి ఒక మంచి మాట అయితే ఉంది. మీరు ఎప్పటి నుండో నా జీవితంలో కూడా మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని అనుకుంటూ ఉంటే ఈ సమయంలో ఆ ఆలోచన అయితే మీరు మార్చుకోండి. మంచి రోజులు రావడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోలేకపోతే అదృష్టం వచ్చినా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆగస్టు నెల మిగిలిన రోజుల్లో 3 విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి. మొదటిది, మీ ప్లాన్ అందరికీ చెప్పకండి. రెండవది, మీ డబ్బును జాగ్రత్తగా కాపాడుకోండి. మూడవది, మీకు వచ్చే కొత్త అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వృషభ రాశి వారు మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టం వృధా కాదు. మీరు కోల్పోయిన సమయం వృధా కాదు. మీరు అనుభవించిన బాధ కూడా వృధా కాదు. కానీ అవి అన్నీ కూడా మిమ్మల్ని ఇప్పుడు రాబోయే మంచి రోజులకు సిద్ధం చేశాయి. ఆగస్టు నెల చివరి వరకు ఒక పెద్ద సమస్య నుండి బయటపడే అవకాశం, ఆర్థికంగా కొత్త మార్గం తెరుచుకునే అవకాశం, మీ విలువను గుర్తించే సమయం, మీ జీవితంలో ఐశ్వర్యానికి కొత్త అడుగు, ఇవన్నీ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు వృషభ రాశి వారైతే కామెంట్ రూపంలో ఓం శ్రీ లక్ష్మీ నమః అని రాయండి. మీ కుటుంబంలో వృషభ రాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయండి. మరిన్ని రాశుల గురించి ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మీ జీవితంలో మంచి జరగాలని, మీ ఇంట్లో ఐశ్వర్యం, ఆనందం, ప్రశాంతత నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓం శ్రీ లక్ష్మీ నమః.